పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదురుగా రైతులు ధర్నా నిర్వహించారు. దళారులు ప్రభుత్వం ఏకమై తమకు అన్యాయం చేస్తోందని వాపోయారు. ప్రస్తుతం క్వింటాకు 6 నుంచి 7,000 మాత్రమే లభిస్తోందని, కనీస మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ గుంటూరులోని మిర్చి యార్డ్ ఎదురుగా రైతులు ధర్నా నిర్వహించారు. దళారులు ప్రభుత్వం ఏకమై తమకు అన్యాయం చేస్తోందని వాపోయారు. ప్రస్తుతం క్వింటాకు 6 నుంచి 7,000 మాత్రమే లభిస్తోందని, కనీస మద్దతు ధర క్వింటాకు 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, మళ్ళీ ఏదైతే గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మిర్చి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిర్చి రైతులు అయితే గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ధర్నాకు దిగారు. అయితే దీనికి సంబంధించి మిర్చి రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందని కూడా నినాదాలతో గుంటూరు మిర్చి యార్డ్ అంతా మారుమోగుతుంది. మొత్తంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ మిర్చి యార్డ్ ఎడతర అయితే ధర్నా నిర్వహించారు. దీనికి సంబంధించి నరసాపేట రోడ్ లో రైతులు ఈ ధర్నా నిర్వహించారు. మొత్తంగా రైతులు తీవ్ర ఆందోళన అయితే చేశారు. తీవ్ర మనోవేదంతో రైతులు అల్లాడుతున్నారని కూడా రైతులు వాపోయిన పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా తమకు ఒరిగేది ఏమీ లేదని దళారులు అలాగే ప్రభుత్వం ఏకమై అయితే తమకు గిట్టుబాటు కల్పించకుండా మాకు అన్యాయం చేస్తున్నారని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కనీసం మద్దతు ధర కింటాకు 18,000 ఇవ్వాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కింటాకు 6,000 నుండి 7,000 మధ్యలో మాత్రమే లభిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ధర్నాతో నరసరావుపేట హైవే రాకపోకలు అయితే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా గుంటూరు నుండి నరసరావుపేట వెళ్లే రోడ్డు మార్గం రాకపోకలు తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. ఏదైతే రైతులు మొత్తంగా ఉన్న ఈ మిర్చి పంట పండించే రైతులు పంటలకి తమ ఏదైతే మందులు కొట్టే ఎరువులకు సంబంధించి కానీ మందులు కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా తమ పెట్టుబడి కూడా రావట్లేదని తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి. మాకు గిట్టుబాటు ధర కల్పించకపోతే మాకు ఆత్మహత్యలే శరణం అని కూడా తీవ్ర వేదనకైతే గురితో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే మా మొర ఆలకించి రైతులు మొత్తంగా మాకు గిట్టుబాటు ధర కల్పించాలని అయితే రైతులందరూ కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మురళి,